ఫ్రెండ్స్ ఇక్కడ దాకా అయితే వచ్చాము. ఇక్కడ ఒక గుహ లెక్క ఉంది. దీని లోపల నుంచి రూట్ ఉందా లేదా అని చూస్తున్నాము. సో చూడండి ఎలా ఉందో లోపలైతే. అంత పెద్ద పెద్ద రాళ్ళు, అక్కడ చిన్న టెంపుల్ లెక్క చేసి ఉంది, గుడి లెక్క. అండ్ ఇటు ఒక లెఫ్ట్ సైడ్ రూట్ ఉంది. 2 స్టోన్స్ మధ్యలో నుంచి ఒక చిన్న రూట్ అనమాట. సో ఇందులో అయితే వెళ్ళి ట్రై చేద్దాము దారి ఉందా లేదా అని, దీని పైకి పోనీకి. ఇక్కడైతే మొత్తం చెట్లు ఉన్నాయి, ముళ్ళ చెట్లు ఇదంతా ఉంది. ఇక్కడ నుంచి అయితే వెళ్ళడానికి ప్లేస్ లేదు. అక్కడ పెద్ద రాయి ఉంది, అది ఎక్కలేము. సో రైట్ నుంచి ఒక చిన్న సందు లెక్క ఉంది, దీని లోపల వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము. సో ఇంకా ముందు అయితే వెళ్ళి చూపిస్తా. చెప్పా కదా ఇక్కడ ఒక చిన్న సందు లెక్క ఉందని. సో దీని లోపల నుంచి అయితే వెళ్తున్నాము. సో చూడండి ఎట్లుందో, మస్తు ఘోరంగా ఉందన్నమాట లోపలైతే వెళ్తున్న కొద్దీ. సో మాకు లైట్గా భయం కూడా అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఏముంటాయో కూడా తెలియదు. మా ఫ్రెండ్స్ అయితే ఒక ఇద్దరు ముందుగా అయితే వెళ్ళిపోయారు, రూట్ ఎలా ఉందో చూడడానికి, అసలు రూట్ ఉందా లేదా అని. చూడండి ఇక్కడైతే ఎంత పెద్ద రాయో, మధ్యలో చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న సందు లెక్క ఉంది అంతే. సో దాని లోపల నుంచి అయితే మేము వెళ్తున్నాము. చూడండి చెట్టు ఎలా ఉందో. మా ఫ్రెండ్స్ అయితే అక్కడ వీడియోలు రావద్దని కింద అయితే కూర్చున్నారు. ఈ చెట్టు చూడండి, రాయి లోపల నుంచి అసలు ఎలా ఉందో ఇక్కడ. ఇంకా కానీ ఇక్కడ దీని పైకి ఎక్కగలమా లేదా అని చూపిస్తా. పెద్ద రాయి ఉంది. అండ్ ఇది దీని పైకి ఎక్కనికైతే ఇక్కడ ఒక కొమ్మ ఉంది కదా, ఈ కొమ్మని పట్టుకొని అయితే చెట్టు కొమ్మని సో పైకి వచ్చా. చూడండి చెట్టు అయితే మొత్తం సగం చెట్టు పైకి వచ్చేసింది. ఇక్కడైతే చాలా పెద్ద రాయి ఉంది. సో ఇక్కడ చూడండి కింద ఇది ఎంత హైట్ ఉందో. ఇక్కడ నుంచి అయితే అసలు చూడండి ప్లేస్, ఇటంతా వెంచర్స్ ఉన్నాయి. చూడండి అక్కడ ఒక రోడ్ ఉంది, ఆ రోడ్ ఎటు వెళ్తుందో తెలియదు. సో అది డైరెక్ట్ ఆ వెంచర్స్కి వెళ్తుంది. అండ్ ఇక్కడ నుంచి చూడండి, సో ఇది నేను ఎక్కిన రాయి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది. ఇక్కడ చూడండి అసలు పైకి వెళ్ళాల్సింది అదనమాట, కానీ అక్కడ వెళ్ళనీకి అసలు రూట్ లేదు. సో దానివల్ల దాని పైకి అయితే వెళ్ళట్లేము. ఇంతసేపు అయితే ఈ కొమ్మని పట్టుకొని పైకి ఎక్కాము. ఇటు ఒక రూట్ ఉందని చెప్తున్నారు మా ఫ్రెండ్స్. సో అసలు ఉందా లేదా అని చూద్దామని వెళ్తే వాళ్ళు రూట్ ఉందనే చెప్తున్నారు. సో చూడండి ఎలా ఉందో, మస్తు ఘోరం అంటే మస్తు ఘోరంగా ఉంది. సో ఈ చెట్టు చూడండి ఎలా ఉందో. ఇక్కడ నుంచి అయితే మనము ఇది ఎక్కాలి. ఆల్రెడీ మా ఫ్రెండ్ ఒకడు ఎక్కాడు రూట్ ఉందని. సో ఇప్పుడు నేను ఎక్కి మీకు చూపిస్తా. మా ఫ్రెండ్స్ అయితే రూట్ ఉందని చెప్పారు కదా, సో ఈ రాయి ఎక్కాము మేము మళ్ళీ కొమ్మ పట్టుకొని. సో ఈసారి అయితే అందరం ఎక్కాము. సో ఇక్కడ చూడండి వాటర్ అయితే స్టోర్ అయి ఉన్నాయి, రెయిన్ వాటర్. సో ఇక్కడ నుంచి సో ఇలా పైకి ఎక్కాలి. పైకి ఎక్కాక చూస్తే అసలు మామూలుగా లేదనమాట. చూడండి ఇది మనమైతే వచ్చిన రూట్ అంటే ఇది. సో ఇంత కష్టపడి ఇంత హైట్కి వచ్చాము. సో ఇక్కడ నుంచి ఈ సందుల నుంచి పైకి ఎక్కుంటా సో ఇలా అయితే వచ్చాము. సో అసలు ఆ రాళ్ళు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. మీకు వీడియోలో కొంచెం చిన్నగా కనపడచ్చు, కానీ ఇక్కడ డైరెక్ట్గా చూస్తే మాత్రం అసలు ఎంత పెద్దగా ఉన్నాయో మీరు షాక్ అయిపోతారు చూస్తే. అండ్ ఈ రాళ్ళ మధ్యలో అయితే పెద్ద పెద్ద లోయలు ఎక్కువ ఉన్నాయి. చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నాయో, అసలు చాలా లోపలికి ఉన్నాయి. దీని లోపల పడితే మాత్రం అసలు ఫోన్ కూడా దొరకదు, మనం కూడా దొరకము. చూడండి ఎంత లోతుందో. సో ఫ్రెండ్స్ ఈ రాయి వెనకాలైతే ఇంకా ప్లేస్ ఉంది, సో వెళ్ళి చూపిస్తాను మీకు. సో చూడండి ఇందాక చెప్పా కదా ఒక చెరువు ఉందని ఇక్కడ. సో ఇదైతే ఇటు సైడ్ నుంచి చాలా క్లారిటీగా కనిపిస్తుంది. సో అసలు ఫుల్ ఘోరంగా ఉంది. సో కింద చూడండి ఫ్రెండ్స్ ఎంత డౌన్ ఉందో. మనమైతే ఇందాక అటు నుంచి వచ్చా, ఇటు సైడ్ చూపిస్తాను కదా. సో ఈ రాయి మీద నుంచి ఇక్కడ ఒక పెద్ద రాయి ఎక్కా. సో ఇది ఆ రాయి. సో చూసారు కదా ఎలా ఉందో అసలు వ్యూ. సో ఈ వీడియో ఇంతవరకు చూసుంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో ఈ వీడియో అయితే చాలా చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్. సో అండ్
వేరే ప్లేసెస్ మీకు ఏమైనా తెలిసిన ప్లేస్లు అయితే మాకు కమెంట్ చేయండి. సో మేము వెళ్ళడానికి అక్కడ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. సో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.